మన రాష్ట్రంలో టాప్ నియోజకవర్గం ఏదంటే నారా లోకేష్ మంగళగిరి లేదంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం అయ్యుంటుందిలే అనుకుంటున్నారా? లేదు. ఆ రెండు నియోజకవర్గాలు నెంబర్ 1 గా నిలవలేదు. మరి ఏ నియోజకవర్గం అయ్యుంటుందబ్బా అనేగా మీ ఆలోచన? అయితే ఈ వీడియోలో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలల నుంచి ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోంది. అంతేకాదు ఆ నియోజకవర్గంపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇతర నియోజకవర్గాలకు దిక్సూచిలా మారిన ఆ నియోజకవర్గం ఏదో కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంను అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేయడానికి చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహాలను తెలుసుకుందాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు మండలాల వారీగా విభజించారు. మండలానికో అధికారిని నియమించారు. వారు దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తుండటంతో అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తోంది. వీటిని చంద్రబాబు కూడా ప్రతిరోజు సమీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నింటినీ కుప్పంలో అమలు చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తున్నారు. ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో మహిళలకు, యువతకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా కుప్పంలో పేదలను దత్తత తీసుకునే P4 అమలును సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు. పచ్చళ్లు, అప్పడాల తయారీ, చేనేత దుస్తుల తయారీ, హస్తకళల్లో ప్రావీణ్యం వంటి వాటిపై శిక్షణ ఉంటోంది. చంద్రబాబు అమలు చేస్తున్న కార్యక్రమాలను నారా లోకేష్, పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని తమ నియోజకవర్గాల్లో కూడా అమలు చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా నాయకుల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీ రాష్ట్ర ప్రజలకు వరంగా మారిందని చెప్పొచ్చు. ఇదే తరహాలో మిగతా నాయకులు కూడా పనిచేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపాలని కూటమి ప్రభుత్వాన్ని అభిమానించే వారంతా కోరుకుంటున్నారు.